హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్నాటి రుచులు. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి. సో మామిడికాయలు మార్కెట్లోకి వచ్చాయి. సో అందుకని చెప్పేసి నేను తీసుకొచ్చి తురుము పచ్చడి చేశాను. సో ఈ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను, చూసేయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా 93% వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని ఓన్లీ 6% మాత్రమే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా మంచి వీడియోస్ చేయడానికి ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. ముందుగా నేను ఒక 2 మామిడికాయలు తీసుకున్నానండి. 2 మామిడికాయలు మీడియం సైజులో తీసుకున్నాను. బాగా పుల్లగా ఉన్నాయి మామిడికాయలు అయితే. అప్పుడు పచ్చడి అనేది బాగా టేస్టీగా ఉంటుంది. సో పైన ఉన్న పీలంతా తీసేసుకుంటున్నాను. ముందు 2 మామిడికాయలు వాష్ చేసి మంచిగా తుడిచి పెట్టుకోవాలి. అప్పుడు పైన ఉన్న తోలంతా తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత ఇలాగ చూడండి, దీంట్లో 3 రకాలు ఉన్నాయండి. 3 రకాల్లో నేను మీడియం సైజు తీసుకొని తురిమేసుకుంటున్నాను అనమాట. చిన్నది కాదు, పెద్దది కాదు, మీడియం సైజ్ చూసి దాన్ని తురిమేసుకున్నాను. ఈ 2 కాయల్ని మంచిగా తురిమేసుకోవాలి. ఆ కాయల్ని చూసుకొని గ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే టెంక ఇప్పుడే లేతగా ఉంటుంది కాబట్టి టెంక రాకుండా మంచిగా మొత్తం తురిమేసుకోవాలి. తురిమేసుకున్నది మనం ఒక బౌల్లో, ఏ బౌల్లో మనం పచ్చడి రెడీ చేసుకుంటామో ఎంత వచ్చింది, ఎన్ని కప్పులు వచ్చింది అనేది నేను ముందుగా కొలుచుకొని దాన్ని బట్టి ఉప్పు కారాలు వేసుకుంటాం కదా. సో అందుకని చెప్పేసి మొత్తం ఈ బౌల్లోకి వేసిస్తున్నాను. 1 కప్పు వచ్చిందండి. 2 మామిడికాయలు తీసుకుంటే 1 కప్పు తురుము వచ్చిందనమాట. సో ఆ 1 కప్ తురుము అనేది నేను దాంట్లో వేసేసుకుంటున్నాను, బౌల్లోకి వేసేసుకున్నాను అనమాట. దీన్ని బట్టి మనము ఉప్పు కారాలు వేసేసుకోవాలి. సో 1 కప్పు తురుముకి 1/2 కప్పు కారం వేయాలండి. 1/2 కప్పు, ఇది 1/2 కప్పుది అండి. సో ఈ 1/2 కప్పు కారం వేసుకోవాలి. 1/2 కప్పు కారం వేసిన తర్వాత దాంట్లో 1/2 వంతుగా 1/2 కప్పులో 1/2 వంతుగా సాల్ట్ వేసుకున్నాను అనమాట. 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు లైట్గా దూరగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకున్నానండి, అది వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అంతా మెంతి పొడి అండి, ఇది కూడా లైట్గా వేయించేసేసి పొడి చేసి వేసేసుకున్నాను. సో ఇవంతా వేసిన తర్వాత కొంచెం చిటికెడు కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. 1/2 కప్పు కారము, 1/2 కప్పులో 1/2 వంతుగా సాల్ట్ వేసుకున్నానండి. కొంచెం తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే 1 డే 2 డేస్ తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం ఒకసారి కలబెట్టేసుకున్నాం కదా, కలబెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు చేసుకుంటున్నామండి. దీంట్లో ప్యాన్ పెట్టేసి ఒక అరకప్పు అండి, ఇది అరకప్పు ఆయిల్ వేసుకున్నానండి. ఇది పల్లీల ఆయిల్ అండి, పల్లీల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. విజయ గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేసుకోవాలి, 1-2 ఎండుమిర్చి వేసుకోవాలి. అండ్ వెల్లుల్లిపాయలు ఒక 5-6 తీసుకోవాలండి. అంతేనండి పోపు. అంతవరకు వేసేసుకొని వేడంతా పూర్తిగా చల్లారిపోయినంత తర్వాత అప్పుడు మనం ఆ పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, 4-5 రెబ్బలు వెల్లుల్లి వేసాను, ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. బాగా అది చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి పోపు అంతా యాడ్ చేసుకుంటున్నాను. పోపు అంతా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మంచిగా కలబెట్టేసుకోవడమే, అంతే, రెడీ అయిపోయింది పచ్చడి. అప్పటికప్పుడు తిన్నా కూడా చాలా టేస్ట్ ఉందండి. అన్నీ కరెక్ట్గా సరిపోయినట్టుగానే ఉన్నాయి. సో ఈ పచ్చడి మీకు ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేసేయండి. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది పచ్చడి అయితే, ఎంతో టేస్టీగా చాలా బాగుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.